దేవుని యొక్క వాక్యాన్ని మనం నేర్చుకోబోతున్నాం కనుక మీరందరూ జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని వినాలని మనం కోరుకుంటున్నాము. చూడండి, నాతో పాటు పరిశుద్ధ గ్రంథంలో నుంచి రూతు గ్రంథము, పరిశుద్ధ గ్రంథంలో నుంచి రూతు గ్రంథము మొదటి నుంచి చదువుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది ఈ యొక్క గ్రంథంలో మనకు కనిపిస్తూ ఉన్నారు. వారందరి గురించి, ఆ గ్రంథాన్ని గురించి మనము ధ్యానించుకుందాము, ఆలోచన చేద్దాం. చూడండి, నాతో పాటు రూతు గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వచ్చిన చదువుకుందాం. న్యాయాధిపతులు ఏలిన దినముల యందు దేశములో కరువు కలుగగా యోధా బెత్లెహేము నుండి ఒక మనుషుడు తన భార్యను తన ఇద్దరు కుమారులు వెంట పెట్టుకుని మోయాబు దేశమున కాపురమునకు వెళ్ళెను. ఆ మనుషుని పేరు ఎలీమెలెకు, అతని భార్య పేరు నయోమి, అతని ఇద్దరు కుమారుల పేర్లు మహలోను, కిల్లోను. వారు యోధా బెత్లెహేము వారైన ఎఫ్రాతీయులు. ఇక్కడ చూసినట్లయితే దేవుని బిడ్డలారా, ఎవరు కనిపిస్తూ ఉన్నారో మనకి? ఎవరు కనిపిస్తూ ఉన్నారంట? బెత్లెహేము అనేటువంటి ఒక గ్రామంలో యూదులు, యూదా జాతికి చెందినటువంటి వారైనటువంటి ఎలీమెలెకు, అతని భార్య అయినటువంటి నయోమి, వారిద్దరికి దేవుడిచ్చినటువంటి కుమారులుగా ఉన్నటువంటి మహలోను, కిల్లోను అనే నలుగురు వ్యక్తులు ఒక కుటుంబాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. వీరు ఏ ప్రాంతానికి చెందినటువంటి వారిగా ఉన్నారు? బెత్లెహేము అనేటువంటి ప్రాంతానికి చెందినటువంటి వారిగా, యూదా దేశంలో ఉన్నటువంటి వారిగా వారి కుటుంబాన్ని ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. అందుకే వారికి అక్కడ ఏమొచ్చిందంట? ఒక గొప్ప కరువు అనేది అక్కడ వచ్చి ఉన్నది. వాస్తవంగా బెత్లెహేము అనగా అర్థం ఏమిటంటే రొట్టెల ఇల్లు అని అర్థం. అంటే దేవుడు దీవించినటువంటి ఆ పట్టణము, ఆ యొక్క గ్రామము, అలాగనే దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి యెరూషలేము కూడా వారికి దగ్గర సమీపంగా ఉన్నది. అంతేకాదు, దేవుడు దీవించినటువంటి ఆ దేశాన్ని, ఆ పట్టణంలో నుంచి ఈ యొక్క ఎలీమెలెకు, నయోమి, తనకు ఇద్దరు యొక్క కుమారులు నలుగురు కలిసి వారు ఏ దేశానికి వెళ్ళిపోతూ ఉన్నారు అంటే మోయాబు దేశానికి వెళ్తూ ఉన్నారు. ఎందుకు వెళ్తూ ఉన్నారు? ఆ యొక్క గ్రామంలో, ఆ యొక్క దేశంలో బ్రతకటానికి కరువు అనేది వచ్చినది. అక్కడ పంటలు పండటం లేదు, సరైనటువంటి నీళ్లు అక్కడ లేవు. కనుక మనం ఈ లోకంలో ఉంటే ఈ యొక్క యెరూషలేము యొక్క యూదా దేశంలో ఉన్నట్లయితే మనము జీవించటము కష్టము. కనుక ఆ పొరుగు దేశమైనటువంటి, అన్య దేశమైనటువంటి మోయాబు దేశానికి వెళ్ళి మనము పోషణ చేసుకొని బ్రతికి వద్దాము అన్నటువంటి ఆలోచన కలిగి ఈ ఎలీమెలెకు కుటుంబము ఆ మోయాబు దేశానికి ప్రయాణమై వెళ్ళింది. నిజంగా దేవుడు దీవించినటువంటి ఆ యొక్క బెత్లెహేములో నుంచి, దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ యూదా దేశంలో నుంచి వారు ఎందుకు ఆ యొక్క అన్య దేశమైనటువంటి మోయాబు దేశానికి వెళ్ళారో మనము ఆ చదువుతూ ఉంటే అర్థమవుతా ఉంటుంది. అప్పుడు వారు నలుగురుగా వెళ్ళారు. చూడండి, అక్కడ కింద వచనంలో మనం అక్కడ చూస్తే యూదా బెత్లెహేము వారైన ఎఫ్రాతీయులు వారు మోయాబు దేశమునికి వెళ్ళి అక్కడ కాపురం ఉండేది. నయోమి పెనిమిటి అయిన ఎలీమెలెకు చనిపోయిన తర్వాత ఆమెయు ఆమె ఇద్దరు కుమారులను నిలిచి ఉన్నది. ఎప్పుడైతే ఈ యొక్క నయోమి తన యొక్క భర్త అయినటువంటి ఎలీమెలెకు, తన ఇద్దరు కుమారులైనటువంటి మహలోను, కిల్లోని నలుగురు ఆ మోయాబు దేశానికి వెళ్ళారో, వెళ్ళగానే ఏమైపోయిందంటే ప్రియులారా, నయోమి యొక్క భర్త చనిపోయాడు. నయోమి యొక్క భర్త చనిపోయాడు. ఎక్కడైతే ఆ యజమానుడు అక్కడికి వెళ్ళి బ్రతకాలని అనుకున్నాడో, తన యొక్క భార్యని, తన యొక్క కుమారుడు తీసుకుని ఆ మోయాబు దేశానికి వెళ్ళాడో, వీరు తలంచింది ఒకటైతే అక్కడ జరిగినది మరొకటి. ప్రియుల, మన యొక్క జీవితంలో కూడా మనము కూడా కొన్ని సమయాలలో ఏం చేస్తాము? దేవుని యొక్క సన్నిధానంలో నుంచి దేవునికి దూరముగా లోకస్తులతో సహవాసం కలిగి
లోక సంబంధమైనటువంటి ఆ ప్రదేశాలలో మనము కూడా బ్రతుకుచూ ఉన్నప్పుడు భౌతిక సంబంధంగా అనేకమైనటువంటి కష్ట నష్టాలు మన యొక్క జీవితంలో కూడా జరుగుతూ ఉంటాయి. అలాగే అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ యొక్క నయోమి యొక్క భర్తగా ఉన్నటువంటి యొక్క ఎలీమెలెకు ఏమైపోయాడంటే చనిపోయాడు అని అక్కడ రాయబడింది. ఇప్పుడు వెధవరాలుగా ఉన్నది నయోమి. తన యొక్క ఇద్దరు కుమారులు మోయాబు దేశంలోనే ఇంకా వారు నిలిచి ఉన్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం. ఇక్కడ చూస్తే వెధవరాలుగా ఉన్నది, ఇద్దరు కుమారులు ఉన్నారు, వారికి పెళ్లిళ్ళు చేయాలా అన్నటువంటి ఆలోచన కలిగి ఉన్నది. కానీ ఇంటి యజమానుడు ఏమైపోయాడంట, ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయినటువంటి వారిగా మనం చూస్తాం. ఎలా ఉంటుంది ఆ ఇల్లు, ఎంత ఘోరంగా ఉంటుంది. యజమానుడుగా, భర్తగా, తండ్రిగా ఉన్నటువంటి ఎలీమెలెకు చనిపోయినప్పుడు ఆ కుటుంబము ఎంతో అల్లాడిపోయేదిగా ఉంటూ ఉన్నది. ప్రియులారా, మన కుటుంబాలలో కూడా ఒక పెద్ద తండ్రి చనిపోయినప్పుడు ఎలా ఉంటుంది, దాంట్లో నుంచి తేరుకోవటానికి, కోరుకోవటానికి ఎన్నో సంవత్సరాలు కూడా పడుతుంది అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అప్పుడు చూడండి ఏం చేసిందంటే ఆ యొక్క నయోమి 4వ వచనంలో, వారు మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకుని వారిలో ఒకదాని పేరు ఓర్పా, రెండవ దాని పేరు రూతు. వారు ఇంచుమించు 10 సంవత్సరములు అక్కడ నివసించిన తర్వాత మహలోను కిల్లోనును ఇద్దరును చనిపోయి. చూశారా ప్రియులారా, ఇక్కడ నుంచి దేవుడు దీవించినటువంటి ఆ పట్టణంలో నుంచి, దేవుడు ఆశీర్వదించినటువంటి ఆ పట్టణంలో నుంచి, రొట్టెల ఇల్లుగా పిలువబడినటువంటి ఈ బెత్లెహేములో నుంచి వారు నలుగురుగా ఆ యొక్క మోయాబు దేశానికి వెళ్ళారు. మోయాబు అనగా అర్థం ఏమిటో తెలుసా? పాపముతో నిండినటువంటి దేశము, విగ్రహారాధనతో నిండినటువంటి దేశము, దేవుని యొక్క భయభక్తులు కలిగి లేనటువంటి దేశము, దేవుని యొక్క ధర్మశాస్త్రం అనేది తెలియనటువంటి దేశముగా ఆ మోయాబు దేశం ఉంటున్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత భర్త చనిపోయాడు. ఆ తర్వాత యొక్క నయోమి ఏం చేసినది, 10 సంవత్సరాల పాటు మోయాబు దేశంలో కాపురం ఉన్నారు కనుక తన ఇద్దరు కుమారులకు పెళ్లిడు వచ్చిందని ఆ అన్య దేశమైనటువంటి మోయాబు దేశంలోని ఇద్దరు యవనస్తులను చూసి తన యొక్క కుమారుడికి పెళ్లి చేసినది. ప్రియులారా, వారు ఎవరంటమ్మా, ఒకదాని పేరు ఓర్పా, రెండవ దాని పేరు రూతు. ఈ నలుగురు ఈ ఇద్దరిని చేసిన తర్వాత ఏమైపోయారంటే ఆ ఇద్దరు కుమారులు కూడా చనిపోయారు. వెళ్ళడానికి నలుగురు వెళ్ళారు అక్కడికి. కానీ ఇప్పుడు ఎంతమంది అక్కడ ఉన్నారు? నయోమి ఒక్కతే ఉన్నది. తన భర్త చనిపోయాడు, తన ఇద్దరు కుమారులు అయినటువంటి మహలోను కిల్లోను ఇరువురు చనిపోయారు. ఇప్పుడు చేసుకున్నటువంటి కోడళ్ళు స్త్రీలుగా ఉన్నారు. ఆమె కూడా ముగ్గురు ఇప్పుడు ఎలా ఉన్నారంట, పురుషులు లేనటువంటి, భర్తలు లేనటువంటి వెధవరాలుగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ లోకంలో, ఈ సమాజంలో బ్రతకాలంటే ఇది ఒక కుటుంబ యజమానుడిగా భర్త లేకపోతే ఎలా ఉంటుందో యొక్క స్త్రీ అనేక మంది కూడా ఆమెను చిన్న చూపు చూసేవారుగా ఉంటారు. అనేక మంది కూడా ఆమెను గౌరవించినటువంటి స్థితిలో విధవరాలుగా చూస్తూ ఉంటారు. ప్రియులారా, నయోమికి ఏం చేయాలో అర్థం కాలేదు. ఇదిగో నలుగురుగా వచ్చారు, ఒక్కటిగా ఆ యొక్క మోయాబు దేశంలో మిగిలిపోయినది. అక్కడ తమ యొక్క కుమారులకు పెళ్లిళ్ళు చేస్తే వారు కూడా చనిపోయారు. ఇప్పుడు ముగ్గురు ఎదవరాలుగా ఆ కుటుంబంగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. నయోమి యొక్క వేదన, నయోమి యొక్క బాధ ఎవరు కూడా తీర్చలేనటువంటిగా మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు నయోమికి ఆలోచన వచ్చినది, అయ్యో దేవుడు దీవించినటువంటి బెత్లెహేములో నుంచి ఈ పాపం అనే మోయాబు దేశానికి నేను ఎంత బాగా ఇక్కడికి వచ్చి నా యొక్క భర్తని, నా యొక్క కుమారుని పోగొట్టుకున్నానే అని చెప్పేసి మరలా ఆమె యొక్క హృదయంలో ఆమె యొక్క ఆలోచన కలిగి ఉన్నది. చూడండి ఏమి కలిగినదో అక్కడ మనం గమనిస్తే, చూడండి ఒకసారి 6వ వచనంలో, రూతు గ్రంథం 1వ అధ్యాయంలో 6వ వచనాన్ని చదువుతున్నాం. వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించనని ఆమె మోయాబు దేశంలో వినిన కనుక మోయాబు దేశము విడిచి వెళ్ళుటకై ఆమెయు ఆమె కోడళ్ళు ప్రయాణమైరే. ఏం చేసిందంట, ఒక మనిషికి ఎప్పుడు జ్ఞాపకం వస్తుంది, శ్రమలలో, బాధలలో ఉన్నప్పుడు, ఇరుకుల్లో, ఇబ్బందులలో ఉన్నప్పుడు, అయ్యో నా దేవుని నేను మర్చిపోయిన వల్లే కదా, నేను దేవుని యొక్క సన్నిధానికి వెళ్ళకపోవటమే కదా, ఇదిగో నేను యొక్క ఆరాధనలో పాల్గొనక ఈ లోకములో నేను కలిసిపోవటమే కదా నాకు ఈ శ్రమలని, ఈ బాధలని
హృదయములో నొచ్చుకుంటాడు అంటే తనకు శ్రమలు ఇబ్బందులు కలిగినప్పుడు తిరిగి దేవుని యొక్క మందిరానికి వెళ్ళాలన్నటువంటి కోరిక. ఇక్కడ కూడా నయోమి ఏమనుకుంటూ ఉన్నది, నా భర్త చనిపోయాడు, నా ఇద్దరు కుమారులు చనిపోయాడు అని ఆమె ఆలోచన కలిగి ఉన్నప్పుడు తిరిగి తన సొంత దేశమైనటువంటి యూదా దేశాన్ని గురించి ఆలోచిస్తూ ఉన్నది. ఇదిగో ఎలా ఉన్నది మన యొక్క దేశము, అక్కడ యెహోవా ఏం చేస్తూ ఉన్నాడు దేవుడు అని ఒక మనిషి ద్వారా ఈ నయోమి ఉన్నది. ప్రియులారా, ఎలాగనదంట, ఇదిగో యూదా దేశంలో ఉన్నటువంటి వారికి దేవుడు వర్షాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు, మంచి పంటలను అనుగ్రహిస్తూ ఉన్నాడు, ఆ దేశాన్ని బహుగా దీవిస్తూ ఉన్నాడని ఒక మనిషి ద్వారా ఈ నయోమి విన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, మనము కూడా మన యొక్క జీవితంలో ఏ వినాలా, దేవుడి యొక్క వాక్యాన్ని వినాలా, కాబోయినటువంటి యేసు క్రీస్తు గురించినటువంటి ఆయన గ్రంథంలో ఉన్నటువంటి ఆ మాటలు మనం విని నేర్చుకొని వాటి ప్రకారం అనుసరించే వారిగా ఉండాలని ఈ గ్రంథం మనకు సెలవిస్తూ ఉన్నది. నయోమి విన్న వెంటనే ఏం చేసినదో తెలుసా, నా స్వదేశానికి నేను వెళ్దాము అని ఆలోచన కలిగి వారు ముగ్గురు, ఇద్దరు కోడళ్ళు, అత్త అయినటువంటి నయోమి ముగ్గురు ఆ యొక్క యూదా దేశానికి ప్రయాణమై వెళ్తూ ఉన్నారు. చూడండి, వారు వెళ్తూ అక్కడ ఏం జరిగిందో చూడండి ఒకసారి. 8వ వచనంలో, రూతు గ్రంథం 8వ వచనంలో, నయోమి తన ఇద్దరు కోడళ్ళను చూసి, మీరు మీ తల్లుల ఇళ్లకు తిరిగి వెళ్ళుడి, చనిపోయిన వారి ఎడలను నా ఎడలను మీకు దయ చూపినట్లు యెహోవా మీ ఎడల దయ చూపు. అమ్మా, నా వెంబడి ఎందుకు, మీరు ఎవరిస్తులుగా ఉన్నారు, మీరు తిరిగి మీ మోయాబు దేశంలో ఉన్నటువంటి మీ తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళుడి, మీ తల్లిదండ్రులు మీకు మరొక సంబంధం చూసి మీకు పెళ్లి చేస్తూ ఉంటారు, మీకు అక్కడ కుటుంబాలు ఏర్పడతాయి. నా వెంబడి వస్తే నేను ఎలాగైతే ఏమి లేకుండా విధవరాలిగా ఉంటూ ఉన్నానో మీరు కూడా అలా ఉండకూడదు, మీరు యవనస్తులుగా ఉన్నారు, తిరిగి మీ తల్లిదండ్రులకు వెళ్ళుడి అని చెప్పేసి తమ యొక్క కోడళ్ళకి ఒక నీతి బోధ నయోమి చేస్తూ ఉన్నది. ప్రియులారా, చూశారా, ఒక అత్తగా ఉన్నది ఆమె, ఇదిగో తన యొక్క భర్తలు కోల్పోయినది, కుమారులు కోల్పోయినది, అయినప్పటికీ కూడా ఒక గొప్ప ధైర్యవంతురాలుగా ఉండి ఆమె ఆ దేశంలో ఉన్నప్పటికీ కూడా యెహోవా యందు భయము, భక్తి, విశ్వాసం కలిగినటువంటి ఒక గొప్ప అత్తగా, స్త్రీగా మనము చూడబోతూ ఉన్నాం. ఏం చేస్తున్నదంట, తమ యొక్క కోడళ్ళు సరిగా ఉండాలని, తమ యొక్క కోడళ్ళు ఈ లోకంలో ఇంకా అభివృద్ధిలో చెందాలని, తమ యొక్క కోడళ్ళు బాగుగా ఆ యొక్క ఈ లోకంలో నడవాలని చెప్పేసి, అమ్మా నన్ను విడిచి మీ యొక్క పుట్టింటికి వెళ్ళిపోండి అని చెప్పేసి ఈ నయోమి తన యొక్క కోడళ్ళతో తెలియజేస్తూ ఉన్నది. నిజంగా మంచి ఆలోచన. ఎందుకు, ఏమో ముసలి ప్రాయంలో ఉన్నది, వృద్ధాప్యంలో ఉంటూ ఉన్నది, అందరినీ కోల్పోయినటువంటి దీనస్థితిలో ఉంటూ ఉన్నది. నేను తిరిగి నా యొక్క ఇదిగో ఊరైనటువంటి బెత్లెహేముకు నేను వెళ్ళిపోతాను, మీరు తిరిగి మరలా మీ యొక్క పుట్టింట్లకు వెళ్ళమని నయోమి తమ యొక్క కోడళ్ళకి తెలియజేస్తూ ఉన్నది. అప్పుడు ఆ కోడళ్ళు ఏమంటూ ఉన్నారో చూడండి ఒకసారి. కింద వచనంలో మనం చదువుకుంటే 9వ వచనంలో, మీలో ఒక్కొక్కటి పెళ్లి చేసుకొని తన ఇంట నెమ్మది నొందినట్లు యెహోవా దయచేయుగాక అని వారితో చెప్పి వారిని ముద్దు పెట్టుకొనెను. ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఏమిటి అంటే, అత్త కోడళ్ళగా ఉన్నటువంటి వారు ఎలా ఉన్నారంట, ఒక తల్లిగా ఆమెకు పుట్టినటువంటి కుమార్తెలుగా బ్రతుకుతూ ఉన్నారు. కోడళ్ళు ఎవరన్నా అత్త ముద్దు పెట్టుకుంటూ ఉంటుందా ప్రియులారా? లేకపోతే కోడళ్ళు అత్తను ముద్దు పెట్టుకునేవారు ఈ లోకంలో ఎవరన్నా క్రైస్తవులుగా ఉన్నటువంటి వారు ఉన్నారా? ఎవరు కూడా లేరు ప్రియులారా. కానీ ఇక్కడ అత్తగా ఉన్నటువంటి నయోమి ఏం చేస్తున్నది, తమ యొక్క కోడళ్ళను ముద్దు పెట్టుకొని యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించును గాక అని దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని గురించి, దేవుని యొక్క వాక్యాన్ని తమ యొక్క కోడళ్ళకు చెప్పేదిగా ఈ స్త్రీ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈనాడు ఎంతమంది తమ యొక్క కోడళ్ళకి, తమ యొక్క కుమారులకు తల్లిగా, లేకపోతే అత్తగా, లేకపోతే ఒక స్త్రీగా ఉన్నతమైనటువంటి ఈ యొక్క లోకంలో క్రైస్తవ తల్లిగా ఎంతమంది తమ యొక్క కుమారులకు, కుమార్తెలకు, కోడళ్ళకి బోధ చేస్తూ ఉన్నారో ఒకసారి స్త్రీలుగా మీరు ఆలోచన కలిగి ఉండాలి. అందుకనే మీరు వెల్లుడి యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించిన కాక అని ఆ నయోమి అన్నప్పుడు ఆమె ఏమంటుందో
పక్క నయోమి ఏం చేస్తున్నది? కోడళ్ళ యొక్క బాగోగులు చూస్తూ ఉన్నది. మీరు నా ఎమ్మటి రావద్దు, మీరు ఇదిగో యవనస్తులుగా ఉన్నారు, తిరిగి పెళ్లి చేసుకోనండి, మీ తండ్రి గారి ఇంటికి వెళ్ళి అని అంతగా వారి ఒక మంచి కోరుతూ ఉంటే, ఈ కోడళ్ళు కూడా ఓర్ప రూతు ఏమంటున్నారో తెలుసా? అత్తగారు ఇదిగో నా వెంబటి రావద్దని నీవు చెప్పవద్దని వారు ఒకరికొకరికి ఏడ్చుకుంటున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఏ ప్రేమ ఉన్నది వారిలో? దేవుని యొక్క ప్రేమ ఉన్నది. దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించినటువంటి ముగ్గురు స్త్రీలను ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. వారి ముగ్గురికి కూడా నయోమి అత్తగా ఏం చేస్తూ ఉన్నది? తమ యొక్క కుమారులకి అలాగనే తమ యొక్క కోడళ్ళకి దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని నేర్పించినటువంటి నయోమిని మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు ఆ కోడళ్ళు అంటున్నారు, అత్తగారు అలా మమ్మల్ని అనవద్దు, మేము నీతో పాటు నీ దేశానికి మేము వస్తాము అని వారు అన్నప్పుడు ఆమె ఒప్పుకోలేదు. ఇంకా ఏమంటున్నదో చూడండి, కింద వచ్చినంలో 13వ వచనంలో చూడండి ఒకసారి. వారు పెద్దవారు 14 చదువుకున్న ఒకసారి. వారు ఎలుగెత్తి ఏడవగా ఓర్ప తన అత్తను ముద్దు పెట్టుకొనెను, రూతు ఆమెను హత్తుకొనెను. అక్కడ ఇద్దరు కోడళ్ళు, 2 జీవితాలను మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే అత్త ఆ మాట చెప్పినదో అక్కడ ఉన్నటువంటి కోడలైనటువంటి ఓర్ప ఏమన్నది? ఆమె కూడా ఎలుగెత్తి ఏడ్చి ముద్దు పెట్టుకొని తిరిగి మోయాబు దేశానికి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మరొక కోడలుగా ఉన్నటువంటి రూతు ఏం చేస్తున్నది? ఆమె మా అత్తని హత్తుకున్నది. అంటే ఇదిగో నీవు నేను ఒకటేనంత, నీవెక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తాను, నీవు ఏది చెబితే అది నేను వినడానికి సిద్ధముగా ఉన్నాను అని ఆ అత్తను పట్టుకొని ఏడుస్తూ ఆమెను హత్తుకున్నట్టుగా రూతును మనం చూస్తూ ఉన్నాం. మరొక స్త్రీ ఏమంటూ ఉన్నది? ఆమెను ఎలుగెత్తి ఏడ్చి ఆమెను ముద్దు పెట్టుకొని తిరిగి మోయాబు దేశంలోనికి వెళ్ళిపోయినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. మన యొక్క జీవితంలో కూడా కొన్నిసార్లు క్రైస్తవులుగా ఉంటాం, భక్తిపరులుగా ఉంటాం, కానీ తిరిగి కొన్ని సమయాలలో ఏమైపోతాము? మరలా మనము లోకమనే పాపంలోనికి వెళ్ళిపోయే వారిగా ఉంటాం. అలాగనే ఓర్పు కూడా ఏం చేసినది? మొదటిగా బాగానే ఉన్నది, అత్త యొక్క మాట విన్నది, అలాగనే ఈమె కూడా ప్రేమ చూపించినది. కానీ తర్వాత తన యొక్క మనసు మార్చుకొని తిరిగి లోకం అనే మోయాబు దేశానికి వెళ్ళిపోయినది ప్రియుల. కానీ రూతు అలాగ చేయలేదు. ఏం చేసినదంట? తన యొక్క అత్తని హత్తుకున్నట్టుగా మనం చూస్తాం. హత్తుకోవడం అంటే ఒకరి హృదయాలు ఒకరికి కలిసి ఉన్నాయి, దేవుని యొక్క ప్రేమ ఇద్దరిలో ప్రవహిస్తూ ఉన్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం. అప్పుడు రూతు ఏమంటుందో చూడండి ఒకసారి. 15వ వచనంలో ఆమె ఇదిగో నీ తోడి కోడలు తన జనుల యొద్దకును తన దేవుని యొద్దకును తిరిగిపోయినదే, నీవును నీ తోడి కోడలు వెంబటి వెళ్ళమనెను. రూతుతో ఏమంటున్నది? అమ్మా, నీ తోడి కోడలైనటువంటి ఓర్ప తిరిగి తన యొక్క తండ్రి గారింటికి వెళ్ళిపోతూ ఉన్నది కదా, నీవు కూడా అలాగే వెళ్ళిపోవచ్చు కదా అని ఈ నయోమి రూతుతో అంటూ ఉన్నది. రూతు ఏమన్నదో తెలుసా? మనమైతే యవనస్తులుగా ఉన్నటువంటి వారైతే అత్త దగ్గర లేకపోతే అత్తవారికి దగ్గర కాపురం చేయడానికి ఇష్టపడరు ప్రియులారా. ఎందుకు? వారికి ఇంకా ఏదన్నా సంతానం అనేది లేదు, ఒంటరిగానే ఉన్నారు. వారు ఒంటరిగానే తమ యొక్క భర్తలు చనిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ రూతు ఏమంటూ ఉన్నదో చూడండి. ఇక్కడ 15వ వచనంలో 16వ వచనంలో మనం చదువుకుంటే, అందుకు రూతు నా వెంబటి రావద్దనియు నన్ను విడిచి వెళ్ళవద్దనియు నన్ను బ్రతిమాలుకొనవద్దు, నీవు వెళ్ళి చోటుకే నేను వచ్చేదను, నీవు నివసింపు చోటునే నేను నివసించదను, నీ జనమే నా జనము, నీ దేవుడే. ఎంత విశ్వాసము రూతులో ప్రవేశిస్తూ ఉన్నదో చూడండి. ఎంత వాక్యము విని వాక్య ప్రకారం నడుచుకుంటూ ఉన్నదో ఇక్కడ ఈ గ్రంథాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు అర్థమవుతూ ఉన్నది. నయోమితో రూతు అంటూ ఉన్నది, యవనస్తులుగా ఉన్నటువంటి ఈ రూతు, ఇదిగో నన్ను ఇక్కడి నుంచి వెళ్ళమని నీవు చెప్పవద్దు నా అత్త, ఇదిగో నీ దేవుడే నా దేవుడు, నీ జనులే నా జనులు, నీవు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికే వస్తాను, నన్ను రావద్దని నీవు చెప్పవద్దని చెప్పేసి రూతు నయోమితో మాట్లాడుతూ ఉన్నది. నిజంగా ఆమె ఏమి విశ్వాసం కలిగి ఉన్నది? దేవుని
యొక్క విశ్వాసాన్ని కలిగి ఉన్నది. తన అత్త ఆ కోడళ్లకు నేర్పించినటువంటి దేవుని యొక్క వాక్యాన్ని కలిగి ఉన్నది కనుక ఇదిగో నేను ఈమెను వదిలిపెట్టి నా దేశానికి నేను వెళ్ళిపోయినట్లయితే ఈమె ఒంటరి బ్రతికైతుంది. ఈమె ముసలి ప్రాయాన ఎవరు కూడా భోజనం పెట్టరు. ఇదిగో ఈమెను నేను వదిలివేసిన దాన్నైతానని తమ హృదయములు నిశ్చయించుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రతి యవ్వనస్తురాలు కూడా అత్త ఎడల అలాగే మంచి ఆలోచన కలిగి ఉండాలనుకుంటున్నాను. ఎందుకు అంటే ఈ బంధుత్వాలు బాంధవ్యాలు దేవుడేసినటువంటి బంధాలు అని ప్రతి క్రైస్తవ విశ్వాసులు తెలుసుకోవాలా. అత్తమామల బంధాలు కానీ, లేకపోతే భార్యాభర్తల బంధాలు కానీ, తల్లిదండ్రుల యొక్క బంధము కానీ, లేకపోతే కుమారులు కుమార్తెల యొక్క బంధాలు కానీ ఎవరేసారు? మారులు వేసుకుంటూ వచ్చిందా? కాదు ప్రియులారా, అది దేవుడు వేశాడు అన్నటువంటి సత్యాన్ని మనము గ్రహించాలా. రూతు ఇలా గ్రహించినది ఇది దేవుడు ఏర్పాటు చేసినటువంటి బంధము. అందుకనే ఎబ్రీయులకు రాసినటువంటి పత్రిక 13:4 ఏమంటాడు? వివాహము అన్ని విషయములో ఘనమైనది, పాపు ఇది తెలుసుకున్నది రూతు. దేవుడు నాకు ఇచ్చాడు భర్తని, ఆ భర్త మధ్యలోనే చనిపోయాడు, ఇది దేవుడి యొక్క చిత్తమేమో అని ఈ రూతు గ్రహించి తన అత్తను వదలక తనతో పాటు ప్రయాణము పోవటానికి సిద్ధపాటు కలిగి ఉన్నది. ఎంతమంది చెప్పగలరు నీ దేవుడే నా దేవుడు అంటున్నది? వాస్తవంగా మోయాబు దేవుళ్ళు ఎవరు? విగ్రహారాధికులు. వారు నిజమైనటువంటి దేవుని కలిగి ఉండరు. వారు ఎల్లప్పుడూ కూడా ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి విగ్రహారానికి వాళ్ళు వృక్కేవారిగా మోయాబు దేశంలో ఉంటూ ఉన్నారు. కానీ ఇక్కడ రూతు ఏం చేసినది? తన మనసు మార్చుకున్నది, తన హృదయాన్ని మార్చుకున్నది. ఇదిగో నీ ప్రజలే నా ప్రజలు, నీ దేవుడే నా దేవుడు అని తన అత్త అయినటువంటి నయోమితో ఈ రూతు చెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మనం కూడా ప్రియులా ఒకసారి లోకంలో నుంచి క్రీస్తులోనికి వచ్చిన తర్వాత, ఒకసారి పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిసం పొందుకొని రక్షింపబడి దేవుని యొక్క సంఘంలో చేర్చబడిన తర్వాత మరలా మనము లోకం వైపు చూసినట్టయితే మన జీవితం ఏమైపోతుందో తెలుసా? ఒక ఓర్ప ఎలాగైతే మోయాబు దేశం అనే పాపంలోకి వెళ్ళిందో మనము అలాగనే రావటానికి అవకాశం ఉంది. ఇక్కడ రూతు ఏమన్నది? ఎంత కష్టం వచ్చినా, ఎంత నష్టం వచ్చినప్పటికీ కూడా, ఒకవేళ నా ప్రాణం ఆ యూదా దేశంలో పోతున్నప్పటికీ కూడా నిన్ను మాత్రం నేను వదలను అత్తగారు అని చెప్పేసి నయోమితో ఇప్పుడు ప్రయాణమై వాళ్ళిద్దరూ యూదా దేశానికి వెళ్ళిపోతూ ఉన్నారు. ప్రియులారా, మన యొక్క ప్రయాణంలో కూడా కొంతమంది రావచ్చు, రాకపోవచ్చు. మన ప్రయాణం ఎలాంటిది? పరలోక రాజ్యాన్ని అనే గమ్యాన్ని చేర్చుకోవాలనుకున్నటువంటి ఆశ మనలో ఉన్నది. ఈ ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లు తగల ఉండవచ్చు, సాతాను చేత శోధింపబడవచ్చు. కానీ మన యొక్క గమ్యము, మన యొక్క ఆలోచన, మన యొక్క పరుగు ఏమై ఉన్నది? నిత్య జీవం కొరకు మనం పరిగెత్తే వారిగా ఉండాలి. అలాగా ఈ రూతు వలె తీర్మానం చేసుకునే వారిగా ఉండాలని ఈ గ్రంథం మనకు తెలియజేస్తూ ఉన్నది. ఇంకా ఏమంటూ ఉన్నదో చూడండి. అక్కడ రూతు గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఆమె ఏమంటూ ఉన్నదో చూడండి ఒకసారి. 17వ వచనంలో, నీవు మృతి నొందు చోటును నేను మృతి పొందెదను, అక్కడనే పాతి పెట్టబడెదను, మరణము తప్ప మరి ఏదైనను నిన్ను నన్ను ప్రత్యేకించిన యెహోవా నాకు ఎంత కీడైనా అంత నిర్ణయం తీసుకుంది. ఒకసారి ఆలోచన చేయండి. అంత నా వెంబటి రావద్దనియో, నా దేశంలో రావద్దని, నన్ను మరలా మోయాబు దేశానికి పంపవద్దని ఓ పక్క రూతు వేడుకుంటూ తన అత్తతో అంటూ ఉన్నది, మరణము తప్ప మనల్ని ఏది వేరు చేయకూడదు. ఇది ఎంతైనా కానీ యెహోవా నాకు శాపము కలిగజేసినా సరే నేను నీ ఎప్పటి మన ఇద్దరము ఎప్పుడు విడిపోతామో తెలుసా? మరణించినప్పుడు మాత్రమే విడిపోతాం. మరణము తప్ప ఏం చేయకూడదంట? ఏది దూరం చేయలేదు. జాగ్రత్త. అత్తలుగా ఉన్నటువంటి వారు, కోడలుగా ఉన్నటువంటి వారు అత్తను సరిగా చూసుకునక, లేకపోతే కోడళ్ళని అత్త సరిగా చూసుకునకపోతే దేవుడేసినటువంటి బాంధవ్యం ఎప్పటిదాకా ఉంటుందంట? అత్త కోడలు మరణించే వరకు కూడా ఈ బాంధవ్యం అనేది దేవుడేసినది. ఈ సంఖ్యల లాంటి బంధము కనుక ఎవరు కూడా తప్పించుకోవటానికి అవకాశం లేదు. అప్పుడు చూడండి, ఇంకా కింద వచ్చినప్పుడు ఏముంటుందో చూడండి. తనతో కూడా వచ్చుటకు ఆమెకు మనస్సు కుదిరినదని నయోమి తెలుసుకున్నప్పుడు అందుల గురించి ఆమెతో మాట్లాడటం మానెను. కనుక వారిద్దరూ బెత్లెహేము వచ్చు వరకు ప్రయాణము చేసింది. ఇప్పుడు ఆ నయోమి ఆలోచన చేసింది, ఈ రూతు
యొక్క మనస్సు నాతో ఉన్నది. ఆమె నా యొక్క దేశం రావడానికి ఇష్టపడుతూ ఉన్నది. నేను ఎక్కడ ఉంటే అక్కడ ఉండటానికి ఇష్టపడుతూ ఉన్నది. నీ దేవుడే నా దేవుడు అన్నది. ఆ యెహోవా దేవుని నేను కలిగి ఉన్నాను. అలాగనే ఈ యొక్క రూతు కూడా తమ మనస్సు మార్చుకున్నది, తమ దేవుని మార్చుకున్నది, తమ హృదయాన్ని మార్చుకొని ఇశ్రాయేలు యొక్క దేశమైనటువంటి యూదా దేశానికి వారు ఇరువురు కూడా ప్రయాణమై ఎక్కడికి వచ్చారంటమ్మా? వారు ఎక్కడి నుంచి అయితే ప్రయాణమై మోయాబు దేశానికి వచ్చారో అదే మోయాబు దేశంలో నుంచి బెత్లెహేము అనేటువంటి ఆ యొక్క గ్రామానికి వారు ఇరువురు వచ్చారు. మనము కొన్ని సంవత్సరాలు వేరే ప్రాంతంలో ఉండి వేరే దేశంలో బ్రతకడానికి వెళ్ళి కొన్ని సంవత్సరాల తర్వాత మరలా మన యొక్క గ్రామం వచ్చినప్పుడు గ్రామంలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రజలు ఎలా చూస్తారు? ఎంతో ప్రేమగా చూస్తారు. అయ్యో, ఎన్ని సంవత్సరాల పాటు గ్రామానికి దూరంగా ఉన్నావా, మా మధ్య నుంచి దూరమైపోయావా, నీకెంతమంది పిల్లలు, ఎలా ఉన్నారు, ఎలా బ్రతికారు ఆ దేశంలో అని విచారించే వారిగా ఉంటూ ఉన్నారు. అలాగనే ఈ యొక్క బెత్లెహేము వచ్చినప్పుడు నయోమి రూతు ఆ బెత్లెహేములో ఉన్నటువంటి యూదులు ఎలా వారిని పరామర్శిస్తున్నారో ఒకసారి చూడండి. కింద వచనంలో మనము చదువుకుంటే, వారు బెత్లెహేముకు వచ్చినప్పుడు ఆ ఊరి వారందరూ వారి యొద్దకు గుంపుగూడి వచ్చి, ఈమె నయోమి కదా అని అనుకొనుచుండగా నమ్మారు. ఏంటి? నయోమి వెళ్ళేటప్పుడేమో భర్త అయినటువంటి ఎలీమెలెకు ఉన్నాడు, తమ యొక్క ఇద్దరు కుమారులైనటువంటి మహలోను కిల్లోను ఉన్నారు. వెళ్ళేటప్పుడు ఇక్కడి నుంచి నలుగురు మోయాబు దేశానికి వెళ్ళారు. ఇప్పుడేంటి? నయోమి ఇలా వచ్చినది అని ఆ ఊరి వారందరూ కూడా, ఈమె నయోమి, అసలు నయోమి కాదా? 10 సంవత్సరాల పాటు మనకు కనిపించకుండా మోయాబు దేశానికి వెళ్ళిపోయినటువంటి ఈమె ఏంటి ఇలా పక్క చిక్కిపోయి ఉన్నది? ఈమె నలుగురుగా వెళ్ళినది, ఇదిగో ఇద్దరుగా ఎలా వస్తూ ఉన్నారు? ఆమెతో పాటు మరొక మోయాబురాలైనటువంటి రూతును తీసుకుని వచ్చినదే అని ఆ బెత్లెహేములో ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు. నిజంగా నయోమి జీవితంలో ఎంత కష్టం వచ్చినదో ఒకసారి ఆలోచన చేయండి. తన భర్తను పోగొట్టుకున్నది, ఇద్దరు కుమారులను పోగొట్టుకున్నది, ఇప్పుడు ఒంటరిగా తన యొక్క గ్రామం వచ్చినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రియులారా, నయోమి కంటే ఇంకా మనకు అంత కష్టాలు దేవుడు ఇవ్వలేదు. ప్రియులారా, నయోమి ఇంత కష్టంలో ఉన్నప్పటికీ కూడా, ఇంత బాధలలో ఉన్నప్పటికీ కూడా యెహోవా మాటలు, యెహోవా ఆయన వాక్యాన్ని తమ హృదయంలో నుంచి తీసివేయలేదు. నయోమి ఇంత కష్ట నష్టాలలో ఉన్నప్పటికీ కూడా ఆమె దేవుని యొక్క నమ్మకము కలిగి ఉన్నది. నేను ఆ జీవితంలో కూడా, మన జీవితంలో కూడా కష్టాలు రావచ్చు, శ్రమలు రావచ్చు, అనేకమైనటువంటి ఇబ్బందులు రావచ్చు. కానీ మనము ఎవరిని తీసివేయకూడదు, మన హృదయంలో నుంచి దేవుణ్ణి మనము తొలగించుకోకూడదు. కష్టాలు దేవుడికి తెలియవా? నష్టాలు పెట్టేది దేవుడు తెలియదా? ప్రభు అంటాడు, దేవుడు అంటాడు, ఇదిగో గాయపరచువాడను నేనే, గాయం కట్టువాడను కూడా నేనే. మనకు దెబ్బలేనిది దేవునికి తెలియదా? మనకు కష్ట నష్టాలు తగిలేది దేవునికి తెలియదా? నయోమి యొక్క భర్త చనిపోయినది దేవునికి తెలియదా? నయోమి యొక్క కుమారులు చనిపోయినది దేవునికి తెలియదా? తెలుసు ప్రియులారా. కొన్నిసార్లు దేవుడు ఏం చేస్తాడంటే పరీక్షిస్తాడు. కొన్నిసార్లు సాతాను వాడు శోధించడానికి సిద్ధపడుతున్నాడు. అయితే ఈ శోధనలలో మనం ఏం చేయాలో తెలుసా? దేవుణ్ణి గట్టిగా పట్టుకొని విలాపములు బ్రతకాలి. ఇక్కడ నయోమి అదే చేసింది. అప్పుడు ఏమంటుండదో చూడండి. ఆ బెత్లెహేముకు వచ్చినప్పుడు ఆ ఊరి వారందరూ వారి యొద్దకు గుంపుకూడి వచ్చి, ఈమె నయోమి కదా అని అనుకునిచుండగా, ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగజేసిన కనుక నన్ను నయోమి అనగా మారా అని. నయోమి అనగా మధురమైనది. ఎలాంటిదంట? మధురమైనటువంటి జీవితంలో నుంచి ఇక నుంచి నన్ను నయోమి అనక నా పేరు మారా అనండి. మారా అనగా చేదు. నా జీవితము మధురమైనటువంటి జీవితంలో నుంచి చేదుగా ఉన్నటువంటి జీవితానికి నేను వచ్చేసాను. ఇదిగో బెత్లెహేము అనేటువంటి రొట్టెల ఇల్లులో నుంచి దేవుడు ఆశీర్వదించినటువంటి ఈ దేశంలో నుంచి ఇదిగో శపించబడినటువంటి మోయాబు దేశానికి నేను వెళ్ళినందుకు నా కుటుంబం అంతా చల్లా చెదురైపోయినది కనుక నన్ను నయోమి అనక మారా అనుడి అంటున్నాడు. నీ జీవితం ప్రియులారా కొన్ని సమయాలలో చేదుగా ఉండొచ్చు, కొన్ని సమయాలలో భయంకరంగా ఉండొచ్చు.
కానీ వీటన్నిటిలో నుండి మనల్ని రక్షించగలవాడు ఎవరు? దేవుడే అన్నటువంటి ధైర్యాన్ని కలిగి మనం ఉండాలి. ఇక్కడ కూడా అదే విషయాన్ని వారికి తెలియజేస్తూ ఉన్నది. 21వ వచనంలో చదువుకుంటూ చూడండి. నేను సమృద్ధి గలదానినై వెళ్ళితిని, యెహోవా నన్ను రిక్తురాలినిగా తిరిగి రాజేసెను. మీరు నన్ను నయోమి అని పిలవనేలా యెహోవా నా మీద సాక్ష్యము పలికెను. సర్వశక్తుడు నన్ను బాధపరచును అని వారితో చెప్పెను. ఏమంటూ ఉన్నది? నేను సమృద్ధి గలదానిగా వెళ్ళాను, కానీ ఇప్పుడు ఏమైపోతున్నాను? కుమారుడు కోల్పోయిన దానిగా, భర్తను కోల్పోయినటువంటి వితంతువుగా తిరిగి చేదు జీవితంలోనికి నేను వచ్చి ఉన్నాను. సంతోషకరమైనటువంటి జీవితంలో నుంచి నయోమి యొక్క జీవితము, కుటుంబం ఏమైపోయినది? పూర్తిగా అల్లకొల్లారమైపోయి చేదుగా మిగిల్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయినప్పటికీ ప్రియులారా, నయోమి దేవుడి యందు విశ్వాసం ఉంచింది, దేవుని వాక్యం అందు విశ్వాసం ఉంచినది. తమ యొక్క కోడళ్ళకి దేవుడి యొక్క వాక్యాన్ని నేర్పించినట్టుగా ఆ రాబోయే అధ్యాయాలలో మనం చూడగలం. అప్పుడు ఇంకా అతను వచ్చిన చదువుకొని చూడండి, ఈ అధ్యాయాన్ని మనం ముగించుకుందాం. చూడండి ఒకసారి. అట్లు నయోమియు ఆమెతో కూడా మోయాబీయురాలైన రూతు అను ఆమె కోడలను మోయాబు దేశము నుండి తిరిగి వచ్చిరి. వారిద్దరూ యవన కోత ఆరంభములో బెత్లెహేము చేరి. యూదా దేశంలో ఏ పంటలు పండుతాయో తెలుసా? గోధుమలు, ద్రాక్ష తోట, అంజూరపు చెట్లు, అలాగనే యవన కోత. ఈ 4 పంటలు కూడా యూదా దేశంలో సమృద్ధిగా పండుతాయి. అప్పుడు వారు ఎక్కడికి వచ్చారంటే, ఆ యూదా దేశంలో ఉన్నటువంటి వారందరినీ కూడా దేవుడు ఆశీర్వదించి ఉన్నప్పుడు ఆ బెత్లెహేము అనేటువంటి గ్రామంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఆ యవల పంట వేసినప్పుడు ఆ పంటంతా కూడా దేవుడు ఫలించి అభివృద్ధిలోనికి తెచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక రాబోయేటువంటి ఆ 2వ అధ్యాయంలో రూతు ఎలా ఉన్నది, బెత్లెహేము వచ్చిన తర్వాత ఆమె ఏం చేసినది, అత్తతో ఎలా ఉన్నది, తర్వాత తన యొక్క జీవితాన్ని ఎలా దేవునిలో కట్టుకున్నది, ప్రభు చిత్తమైతే వచ్చే ఆదివారము రూతు గురించి, నయోమి గురించి ఇంకా లోతుగా ధ్యానించుకున్నాం. కాబట్టి ఇప్పటి వరకు పౌరులైన మీ అందరికీ మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వందనాలు తెలియజేస్తూ వాక్యాన్ని ముగించుకుంటూ ఉన్నాం. ప్రియులారా, నయోమి తన యొక్క జీవితంలో దేవుని మర్చిపోలేదు. అన్యురాలైనటువంటి రూతు దేవుని యొక్క విశ్వాసం కలిగి తన దేవుని వదిలిపెట్టింది, తన యొక్క తల్లిదండ్రులను వదిలివేసింది, తన బంధువులను వదిలివేసింది. తిరిగి ఎవరి చెంతకు వచ్చిందట? దేవుడు దీవించినటువంటి బెత్లెహేము నగరానికి ఆమె వచ్చినది. ఆ తర్వాత ఏం జరిగిందన్నది ప్రభు చిత్తమైతే ఆదివారం రోజు దీని గురించి మాట్లాడుతున్నాం. ఎందుకంటే మీరందరూ కూడా మనకెళ్ళి చుట్టూ కనుక 9 గంటలకు ముగించబడి ఉన్నది. ప్రార్థన చేసుకొని ఈ యొక్క ప్రార్థనా కొడుకులు